మాధవ్ గారు 'మిథున్ చక్రవర్తి' ఫేమస్ యాక్టర్. ఆయన కొడుకు మీమో చక్రవర్తి గారు. సో ఆయన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరేమో పక్కా తెలుగు, వాళ్ళకి కొంచెం తెలుగు అర్థమైనా సరే డైలాగ్స్కి వచ్చేటప్పటికి అండ్ యాక్టింగ్ పర్పస్ హావభావాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ఎలా మేనేజ్ చేస్తారు సెట్స్లో కావచ్చు, నరేట్ చేసేటప్పుడు కావచ్చు? యాక్చువల్గా ఈ మూవీ హిందీ అండ్ తెలుగులో చేసామండి. ఓకే. సో దానికోసం మాకు ఒక వెల్నోన్ ఒక ఆర్టిస్ట్ కావాలి. దానికోసం నేను ప్రయత్నిస్తున్న టైంలో వాంటెడ్లీ అది ఆ వెల్నోన్ ఆర్టిస్ట్ కొంచెం బాలీవుడ్ నుంచి అయితే మాకు బాలీవుడ్ యాంగిల్లో కూడా ప్లస్ అవుతుందని ట్రై చేస్తున్న టైంలో నాకు మిథున్ చక్రవర్తి గారి అబ్బాయి మీమో చక్రవర్తి ఒక ఫ్రెండ్ ద్వారా కలిశాడు. తనకు నేను ఈ స్టోరీ నేరేట్ చేయగానే వితిన్ 1 సెకండ్లో నేను ఈ స్క్రిప్ట్ చేస్తున్నానండి అంటూ వాళ్ళ నాన్న నుంచి పర్మిషన్ తీసుకొని వెంటనే ఓకే చేయడం జరిగింది. తర్వాత నేనేంటంటే ఇది మ్యాక్సిమం ఇందులో బాలీవుడ్ విలన్స్ అబౌట్ 10 మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ దో మేము శాషా అందరూ కూడా బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ ఫస్ట్ హిందీ ఎపిసోడ్కి సంబంధించిన డైలాగ్స్ ఇచ్చేవాడిని. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ హిందీ డైలాగ్స్ చెప్పడంతో ఆ సీన్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, మీనింగ్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి చాలా ఈజీ అయ్యేది వాళ్ళకు. వాళ్ళు హిందీలో చెప్పడం అయిపోయిన తర్వాత నేను అప్పుడు తెలుగు చెప్పడంతో సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అయింది. సో అలా నేను మేనేజ్ చేశాను అనమాట. అంటే మీరు మెయిన్ కీ రోల్ అనేది మీ దగ్గర ఉంది, అటు హిందీ ఇటు తెలుగు. మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చండి? లాంగ్వేజెస్ అన్ని తోడా అండి. తెలుగు ఓకే, ఓకే, జస్ట్ మేనేజింగ్ అంతే. కానీ మేనేజ్ చేశారు. మేనేజ్ ఏమైనా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ షూట్ అప్పుడు కానీ జరిగాయా? అంటే సాషా గారు ఇందాక నుంచి కొంచెం మల్లరెక్కువ చేస్తున్నారు. మన దగ్గర ఇలా ఉందంటే ఇంకా సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు? అంటే యాక్చువల్గా నేను బాగా సరదాగా ఉంటాను సెట్లో. అస్సలు అవతల వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని కూడా నేను జస్ట్ ఫన్నీ వేలోనే దాన్ని తీసుకొని దాన్ని అరిచి కేకలు పెట్టి చేయకుండా ఒక సింపుల్ ఇదిలోనే తీసుకొని నా లొకేషన్ని చాలా ఎంజాయ్ మూమెంట్తోనే ఉంచుతాను అనమాట. ఆ ఇదిలో నాకు మ్యాక్సిమం ఫన్నీ థింగ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో హైలైట్ ఫన్నీ థింగ్ చెప్తా. ఇప్పుడు సాషాకు గుర్తుందో లేదో బట్ ఒకటి చెప్తాను. ఇందులో పర్టిక్యులర్గా ఒక అండర్ వాటర్ ఎపిసోడ్ ఉంది. అండర్ వాటర్ ఎపిసోడ్లో తను వాటర్ లోపలికి వెళ్ళి కొంచెం పెర్ఫార్మెన్స్ అవి చేయాలి. అయితే నేను కొంచెం థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చా కాబట్టి ప్రతిదీ ఇందులో చాలా మందికి నేను యాక్టింగ్ చేసి చూపించేవాడిని ఇలా చేయాలని. సో ఈవెన్ దో అండర్ వాటర్ కూడా మళ్ళీ అడుగున వెళ్ళిన తర్వాత వాటర్లో పెర్ఫార్మెన్స్ కాబట్టి తనకు కన్ఫ్యూజన్ కాబట్టి నేను మానిటర్లో చూడని నేను అండర్ వాటర్లోకి వెళ్ళి నేను చేసి చూపించి నువ్వు ఇలా చేయాలంటే ఓకే అన్నది. తర్వాత నేను ముందే చెప్పాను అనమాట, లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలో చేసేసి నువ్వు ఎప్పుడైతే తను బ్రీతింగ్ ప్రాబ్లం అవుతా ఆటోమేటిక్గా నువ్వు పైకి వచ్చేసేయంటే ఓకే అన్నది. అన్న తర్వాత నేను యాక్షన్ చెప్పగానే నీళ్ళలోకి వెళ్ళింది, పెర్ఫార్మెన్స్ చేస్తుంది, నాకు మానిటర్లో కనబడుతుంది. అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత లేచి చాలా సీరియస్గా ఏంటి సార్ కట్ చెప్పరు అంటుంది. అంటే నేను నవ్వి నీళ్ళలో ఉన్న నీకు నేను కట్టేలా చేస్తాను మొత్తం అందరూ యూనిట్ అంతా ఫుల్ నవ్వుకున్నా. తను వెంటనే రియలైజ్ అయ్యే కరెక్టే, ఆటోమేటిక్గా నీకు బ్రీతింగ్ ప్రాబ్లం అయినప్పుడు నేను కట్ చెప్పడం ఏముండదు, నువ్వు బయటకు వచ్చేసే మళ్ళీ ఇంకొక కట్ షాట్తో మనం మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకోవచ్చు అంటే సరే అని వెళ్ళింది. కానీ తనకు ఆ పెర్ఫార్మెన్స్ చేసే ఇదిలో మర్చిపోయి బయటకు వచ్చి సార్ నీళ్ళల్లో వండిపోయా మీరు కట్ చెప్తారని అంతే ఉన్నాను సార్ అంటే. అది గుర్తుండిపోయే ఫన్నీ ఇన్సిడెంట్. అంటే ఇంకోటి ఏంటంటే మాధవ్ గారు బేసిక్గా డైరెక్టర్ అంటే చాలా మంది జనాలకి ఒక థాట్ ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటారు. ఈవెన్ నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్లో కూడా సరిగా సీన్ రాకపోతే తిడతారు ఆర్ ఎల్స్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారన్న టాక్ ఒకటి ఉంది. మీరు మాత్రం ఇట్లా ఒక లైక్ ఫ్రెండ్గా ఒక కామెడీ వేలో తీసుకెళ్తాను అంటున్నారు. ఎందుకు మీకు అలా అనిపించింది? అలా అన్ని సందర్భాల్లో సాధ్యమవుతుందా? ఏం లేదండి, నాకు సినిమా అంటే చాలా పిచ్చ. అలాంటి సినిమా అనే షూటింగ్ అంటే నాకు అది ఓ రకంగా పండగ లాంటిది అనమాట. ఎవరైనా పండగ రోజు సంతోషంగా సరదా గడపాలని అనుకుంటారు కానీ అరుస్తూ కోపాలతో ఉండాలనుకోరు. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ షూటింగ్ డేని ఒక పండగ వాతావరణం లాగా సరదాగా ఉంచాలనుకుంటా. ఆ పండగ వాతావరణం జరిగేటప్పుడు ఏవో చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు నేనంటూ అక్కడ లొకేషన్లో అరవడం మొదలు పెడితే ఆర్టిస్టులు ఆటోమేటిక్గా
కొంచెం మూడ్ ఆఫ్ అవుతారు. ఈవెన్ ద టెక్నీషియన్స్ కూడా మూడ్ ఆఫ్ అవుతారు. సో వాళ్ళు మూడ్ ఆఫ్ అయితే ఆటోమేటిక్గా నాకు వచ్చే అవుట్పుట్ డిస్టర్బ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అరవడం వల్ల మంచి అవుట్పుట్ వస్తుందంటే విపరీతంగా అరుస్తారు అందరూ, కానీ అవుట్పుట్ మంచి రాకపోకుండా ఇంకా డిస్టర్బ్ అయితే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అక్కడ సెట్లోనే ఒక డల్ మూడ్ వస్తుంది. మనుషుల మనం కామన్గా పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాటుని పక్క జరిపేసి మూవ్ ఆన్ అయిపోయి సరదాగా సెట్ని కొనసాగించాలి. సీరియస్ సిచ్యువేషన్లో కూడా నేను షార్ట్ ముందు వరకు కూడా ఫన్నే క్రియేట్ చేస్తాను. ఎందుకంటే నేను తీసుకున్న ఆర్టిస్టులు అందరూ కూడా వెల్ పెర్ఫార్మ్డ్ ఆర్టిస్టులు. అంటే మొత్తం సెట్లో అంత గంభీరంగా ఉంటేనే ఆ సీరియస్ సీన్ వస్తుంది, లేకపోతే రాదు. ఈ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, అందరు సూపర్ సీనియర్స్. బ్రహ్మానందం గారు, తనికెళ్ళ బాణి గారు, మహేష్ మంజరే గారు, మురళీ శర్మ గారు, వీళ్ళందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులు. ఎట్లాంటి సీన్ అయినా ఎలాంటి సిచ్యువేషన్లైనా చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి తనికెళ్ళ బాణి గారితో నేను ఒక చాలా ఇంపార్టెంట్ చాలా ఎమోషనల్ సీన్ చేస్తున్నాను. జస్ట్ ఒక సెకండ్ ముందు వరకు కూడా నేను ఆయన బాగా జోక్స్ వేసుకొని నవ్వుకున్నాం. తర్వాత నేను చెప్పిన ఎపిసోడ్ ఏంటంటే పర్టికులర్ ఈ డైలాగ్కి మీరు వితౌట్ గ్లిజరిన్ ఏడవాలండి అన్నాను. అంటే ఆయన ఓకే మాధవ్, నేను కొంచెం ఎమోషనల్ ప్రిపేర్ అవుతా, ఒక 5 seconds 10 seconds మొత్తం యూనిట్ని సైలెంట్గా ఉంటే చాలు అన్నాడు. నేను చెప్పాను యూనిట్ అంతా సైలెంట్గా ఉండని. నేను కెమెరా యాక్షన్ చెప్పా. నేను పర్టికులర్గా ఆ ఆపోజిట్ పర్సన్తో ఒక డైలాగ్ అనిపించిన తర్వాత యాక్షన్ అనగానే వితౌట్ గ్లిజరిన్ తనికెళ్ళ బండి గారు ధన్మని కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నారనమాట. వెంటనే యూనిట్ మొత్తం క్లాప్స్ అనమాట ఆయన పెర్ఫార్మెన్స్కి. సో అంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నప్పుడు నేను ఆ మొత్తం ఎపిసోడ్ అంతా సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో షాషా ఆల్సో నేను జస్ట్ బిఫోర్ షాట్ కూడా నేను కామెడీ చేసేవాడిని, సరదాగా ఉండేవాడిని. బట్ పర్టికులర్ డైలాగ్ టైంకి నేను షాషా ఇది వెరీ ఎమోషనల్ డైలాగ్, నువ్వు వెంటనే మార్పంటే ఇమ్మీడియట్గా తను ఎమోషనల్గా టర్న్ అయ్యేది. నాకు నా పర్టికులర్ పెర్ఫార్మెన్స్కు 100% రావాలంటే తను 200 పెర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. రియల్లీ శాషా గారు. అండ్ మాధవ్ గారు